శాంతి అంటే బలహీనత కాదు. మన దేశ సైనికుల రక్తం వృధాగా పోదు. మన దేశం మీద దాడి చేస్తే సమాధానం తప్పకుండా వస్తుంది. February 14, 2019 ఇది ప్రేమికుల రోజు కాదు, భారతదేశం రక్తంతో రాసుకున్న రోజు. జమ్మూ శ్రీనగర్ హైవే పైన దేశ భద్రత కోసం ప్రయాణిస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లు. ఒక క్షణం ఒక భారీ పేలుడు, భూమి కంపించింది, వాహనం ముక్కలైపోయింది, దేశం గుండె చీలిపోయింది. ఒక ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో మన సైనికుల వాహనాన్ని ఢీకొట్టాడు. ఫలితం 40 మంది అమరులయ్యారు. 40 మంది జీవితాలు చీకట్లో కలిసిపోయాయి. 130 మంది కోట్ల భారతీయుల రక్తం మరిగిపోయింది. ఈ దాడికి బాధ్యత తీసుకుంది ఎవరో కాదు, జైషే మహమ్మద్, ఏ పాక్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది కేవలం ఒక దాడి కాదు, అప్పట్లో భారతదేశ గౌరవానికి సవాలు విసిరింది. దేశం మౌనంగా ఉండలేదు, చూస్తూ కూర్చోలేదు. కొద్ది రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బార్డర్స్ దాటి బాల్కోట్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి వచ్చేసి ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కానీ భారతదేశం మాత్రం స్పందించింది. పుల్వామా మనకు ఒక విషయం నేర్పించింది. శాంతి అంటే బలహీనత కాదు, మన దేశ సైనికుల రక్తం వృధాగా పోదు. పుల్వామా అటాక్ ఒక గాయం కాదు, ఒక హెచ్చరిక. జై హింద్.